హలో ఆల్, నేను మీ గీతాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లేస్ ది బెల్ సింబల్ ఫర్ మోర్ వీడియోస్. ఇవాళ రెసిపీ వచ్చేసి బంగాళదుంప కుర్మా అండి. ఈజీ వేలో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక్కసారి మీరు కూడా ప్రిపేర్ చేయండి, అస్సలు వదిలిపెట్టరు. ఇది ప్లెయిన్ రైస్లోను, బగార్ రైస్లోను, చపాతీస్లోను చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయిని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 స్పూను జీలకర్ర, 3-4 లవం మొగ్గలు, 1 ఇంచు దాల్చిన చెక్క ముక్కలు, 2 ఇలాచీలు యాడ్ చేసుకుని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం సేఫ్ ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా స్లైసెస్లా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేయడం వల్ల కర్రీకి మరింత టేస్ట్ యాడ్ అవుతుందండి. లేదా మీకు ఇష్టం లేకపోతే చిన్న ముక్కలైనా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3-4 పచ్చిమిర్చిని ఇలా తుంచుకుని యాడ్ చేసుకున్నాను. ఇవి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో క్లోజ్ చేసేసి కుక్ చేసుకోవచ్చు. చూడండి, ఆనియన్ అనేది చక్కగా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒక పెద్ద టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 స్పూను పసుపును కూడా యాడ్ చేసుకుని మరొక కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా అనేది కూడా సాఫ్ట్గా అయిపోవాలి. ఇక్కడ నేను మీడియం సైజు 3 బంగాళదుంపల్ని ఉడకబెట్టుకున్నానండి. కుక్కర్లో వేసేసి వాటర్ వేసుకుని 3 విజిల్స్ రానిచ్చారంటే మెత్తగా కుక్ అయిపోతాయి. ఇవి పైన ఉన్న పొట్టు తీసేసి ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి, కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చూద్దామండి, ఆనియన్స్ టమోటా అనేది చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు మంచిగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవచ్చండి. కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలానే ఉడకపెట్టుకున్న బంగాళదుంపల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. స్లోగా సైడ్ నుంచి కలపాలండి. ఉడకబెట్టినవి కాబట్టి మ్యాష్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. స్లోగా కలుపుకొని 2 టేబుల్ స్పూన్ కారాన్ని, 1 స్పూను గరం మసాలాని యాడ్ చేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న గ్లాసుడు వాటర్ని యాడ్ చేసుకున్నానండి. బంగాళదుంపలు ముందుగానే ఉడకబెట్టుకున్నాం కాబట్టి త్వరగా కుక్ అయిపోతుందండి. ఇలా వాటర్ని యాడ్ చేసుకుని సాల్ట్ చెక్ చేసుకుని సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని క్లోజ్ చేసేసి మీడియం టు హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత వాటర్ అనేది పూర్తిగా ఇంకిపోయి కర్రీ అనేది ఇలా వస్తుందండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.